కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెలిగే వారి కథ కనబడు దీపము. యేసు రాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరుడు రండి. ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రియమైన బాలికలారా, ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా లలితాకుని అనేటువంటి సంస్థని దేవుడు ఎక్కువగా దీవించాలని మన బిషప్ గారి యొక్క ఉద్దేశం మేరకు మనందరం కూడా ఇక్కడ చేరుకున్నాం. ఈ తరుణంలో ఈరోజు మనం పూజ చేసుకుంటూ ఉన్నటువంటి పునీత రాయపు చిన్నప్ప గారిని తలంచుకుంటూ వారి యొక్క ఐక్యత జీవితం, శ్రమ జీవితం, పాటుల జీవితం ఎంతో గొప్పగా తీర్చామని నిలకడగా ఉంచింది. అలాగే మన ఐక్యత, మన కష్టాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ మంచి తీర్సభ యువతగా మనల్ని మార్చాలని ఈ దివ్య పూజలో వేడుకున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉన్నగాక. మరి దివ్య పూజ యోగ్యంగా నెరవేర్చుకోవడానికి ముందుగా మనందరూ కూడా పాపాలు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తివంతులైన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత అపోస్తలులను పునీతులైన పేతురు, పౌలు ఉత్సవమునాడు మమ్మలను ప్రశస్తమైన పవిత్ర ఆనందంతో నింపితివి. సత్యమతములకు పునాదులు వేసిన వీరి బోధనలు శ్రీసభ ఇవి అన్ని విషయముల్లోనూ పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని శ్రీసభకు దయచేయండి. కృపగల దేవా, ఇక్కడ గుంపుడిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మేము తలపెట్టిన కార్యాన్ని నెరవేర్చమని, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకోండి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు తీర్పు సంఘములోని కొందరిని హింసింపసాగి యోహాను సహోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించింది. ఇది యూదులను సంతోషింపపరచునని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించింది. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడింది. జట్టుకు 4 చొప్పున 4 జట్లు సైనికులు అతనిని కాపలా కాల్చుండేది. పాస్కా పండుగ గడిచిన తరువాత
పేతురు ఇద్దరి కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖము ద్వారా వద్ద బంటోతులు కాపలా కాయుచుండి. హఠాత్తుగా ప్రభు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాలెంతటి గదిలో ఒక వెలుగు ప్రకాశించింది. ఆ దేవదూత పేతురు పక్కను తట్టి అతనిని మేల్కొల్పి త్వరగా లేము అని పలికెను. వెంటనే అతని చేతి సంఖ్యలు ఊడి కింద పడేను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము తట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొను అని చెప్పగా పేతురు అట్లే చేసింది. మరల ఆ దూత, నీపై వస్త్రములు కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లే చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చింది. దూత చేయించిన పని నిజమని తెలియక తాను ఒక దర్శనము చూస్తున్నట్టుగా భావించింది. వారు మొదటి కాపులను పిమ్మట 2వ కాపులను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చింది. వారు వచ్చినప్పుడు ఆ ద్వారము నుండి అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయింది. అట్లు వారి యొక్క వీధిలోకి కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురుని విడిచి అదృశ్యమాయను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవం అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు కలపెట్టిన వాటన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకుంటేనే అని. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ, నా భయము ఎలా తొలగించెను, నేను ప్రభువునకు ఎల్లవేళ వందనములు అర్పింతును. నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దినములు ప్రమోదం చెందురుగాక. అందరూ, నా భయములెల్లా తొలగించెను. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడు. మనమందరం కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. అందరూ, నా భయములెల్లా తొలగించెను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశించును. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. సకల క్షేమముల నుండి అతన్ని కాపాడును. అందరూ, నా భయములెల్లా తొలగించెను. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము మన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ, నా భయములెల్లా తొలగించెను. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు,
మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనేది. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానము ఇచ్చాను. యోనాపుత్రుడకు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాత్రి మీద నా సంఘము నిర్మించెదను, సర్వశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. పరలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తుని సువిశేషము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, పూజ ఆరంభంలో స్వామి చెప్పిన విధంగా ఈనాడు కలిగిన స్త్రీ సభ యొక్క పునాదులు అయినటువంటి మూల స్తంభాలుగా పరిగణింపబడుతున్నటువంటి పునీత పేతురు పౌలుల యొక్క మహోత్సవాన్ని జరుపుకొంటూ ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విశ్వ స్త్రీ సభకు చెరగనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తులలో ప్రధానులు పునీత పేతురు పౌలులు. ఇద్దరు యూదులే, యూదా జాతికి చెందిన వాళ్ళే. పౌలు పరిసయ్యుడు, పేతురు యూదుడు. కానీ వీరిద్దరూ పిలువబడినటువంటిది ఒకే పని కోసం, ఇవ్వబడినటువంటి బాధ్యత ఒకటైనా కూడా వీరిరువురు చేసినటువంటిది మహా ఉన్నతమైనటువంటిది. పేతురు యూదుల దగ్గరికి వెళ్ళి, క్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు, అభిషక్తుడు, మనందరం కూడా చరిత్రలో ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఇతడే అని చెప్పి ప్రబోధించడం మొదలుపెట్టాడు. దేవదూత పలికినటువంటి విధంగా సకల మానవాళికి శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చాను నేను అని చెప్పని దేవదూత పలికినటువంటి మాటకు ప్రదర్శనంగా పౌలు అన్యుల యొద్దకు వెళ్ళి, ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు, ఇది సకల మానవాళికి కూడా తెలుసుకోవలసినటువంటి శుభ సమాచారం. క్రీస్తు రక్షకుడు, అభిషక్తుడు, మెస్సయ్య, ఆయన ద్వారా మాత్రమే ఈ లోకమునకు రక్షణ అని అపోస్తలుడైనటువంటి పౌలు ఉత్థాన ప్రభుని యొక్క తేజస్సును పొందుకున్న తర్వాత సువార్త వ్యాప్తిని మొదలుపెట్టారు. నూతన నిబంధనలో ముఖ్యంగా సుమారు 12 నుంచి 14 లేఖలు ఈ పౌలు ద్వారానే రాయబడ్డాయి. అనేకమైనటువంటి సంఘాలకు క్రీస్తు ఎడల విశ్వాసాన్ని బలంగా దృఢంగా ఉంచుకోవడానికి ఆయన చేత రాయబడింది. పేతురుని పౌలుని ఇద్దరు కూడా 2 స్తంభాలుగా ఉంచి వీరి యొక్క రక్తముతో తడిపి ఈ విశ్వ స్త్రీ సభ ఈ విధంగా మొక్కలుగా పెరుగుతూ ఉంది. ప్రతి యుగములోనూ ప్రతి సంవత్సరములోనూ ఈ స్త్రీ సభ యొక్క విశ్వాసం ఈ విధంగా పెరుగుతూ ఉంది. ఇద్దరు వేద సాక్షులుగా మరణించారు. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. మొదటిది, ప్రభు అక్కడ వారిని అడుగుతున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పారు. ప్రభు తెలుసుకోవాలని కాదు అక్కడ, కానీ వాస్తవానికి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటకు తీసుకుని రావడానికి. చాలాసార్లు మానవులుగా మనము ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మంచి అనుకుంటున్నారా, చెడు అనుకుంటున్నారా అని చెప్పారు. వాస్తవానికి ప్రభువుకి కావాల్సిన అది కాదు. దానికి సమాధానంగా అపోస్తలులు చెప్పారు, ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, సరే వాళ్ళు ఏమనుకున్నా పక్కన పెట్టు, ఏలియానో ఇర్మియానో ప్రవక్తలో ఇంకొకటి పక్కన పెట్టు. మీరు నాతో ఉన్నారు కదా, మీరు నన్ను చూస్తున్నారు కదా, నాతో నివాసం ఉంటున్నారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వెంటనే పేతురు పలికినటువంటి మాట, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తువు. దీనిలో చాలా అర్థం ఉంది. దేవుని సజీవుడిగా పరిగణిస్తూ ఉన్నాడు పేతురు. అతనికి ఆది అంత్యములు లేదు కాబట్టి తాను సజీవుడు, జీవిస్తూ ఉన్నటువంటి వాడు.
ఆ జీవిస్తూ ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి మానవ రూపం ఎత్తినటువంటి కుమారుడిగా ఉన్నాము. దేవుడి నుంచి అభిషేకింపబడి ఈ లోకంలో మనుష్యావతారం ఎత్తినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాం మీకు. కాబట్టి అభిషక్తుడుగా సజీవ దేవుని కుమారుడిగా నీవు ఈ లోకానికి వచ్చావు అని చెప్పని పేతురు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దాన్ని గ్రహించినటువంటి క్రీస్తు పలికినటువంటి మాట, పేతురు నీవు మాట చెప్పావంటే నీకున్నటువంటి జ్ఞానంతో కాదు, నీకున్నటువంటి జాతి ద్వారా నీకు వచ్చినటువంటి జ్ఞానం ద్వారా కాదు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నీ ద్వారా ఈ లోకానికి అనేకమైనటువంటి బోధన చేయబోతున్నటువంటి ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మాత్రమే నీవు ఈ విధంగా మాట్లాడగలిగావు అని చెప్పి ప్రభు అభినందిస్తాడు. అభినందించి రెండవదిగా అక్కడ ఆయనకు బాధ్యతను ఇస్తా ఉన్నాడు. పేతురు నీవు రాయివి, కేఫా రాయి, పెద్ద రాయి, దృఢమైనటువంటిది అర్థం. కేఫా అనగానే ఈ రాత్రి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నా, దీన్ని నరకశక్తులు జయించలేదు. నీకు అధికారాన్ని ఇస్తున్నా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు అందరి మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తా ఉన్నాను. కాబట్టి ఇదిగో ఆ అధికారాన్ని గుర్తుగా నేను పరలోక తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఏంటి తాళపు చెవులు? ఏంటి తాళాలు? తాళపు చెవులు ఇస్తూ ఆయన చెప్తున్న మాట, నీవు దేనినైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడింది, నీవు దేనినైతే విప్పుతావో అది పరలోకంలో విప్పబడింది. ఏంటి దీని అర్థం? ఏంటి తాళపు చెవి? అధికారాన్ని గుర్తుగా ఉంటుంది. క్రీస్తు తన తర్వాత ఈ సంఘాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపించవలసినటువంటి బాధ్యతలు పేతురుకు అప్పచెప్తున్నాడు. దీని అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో మొదటిగా అర్థం చేసుకోవాలంటే, ఇదిగో ఈ లోకంలో ఈ యొక్క సంఘాన్ని అంతటినీ కూడా క్రైస్తవ లోకాన్ని నడిపిస్తున్నటువంటి ఈ పేతురు గారి యొక్క వారసత్వంలో వస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారు, జగద్గురువులు తాను తీసుకునేటువంటి నిర్ణయాలు, విశ్వాసపరంగా తాను ప్రబోధించేటువంటి బోధనలో ఎటువంటి తప్పు ఉండదు అనేటువంటి, తను మానవుడే కానీ తనకున్నటువంటి అభిషేకం ద్వారా దేవుడు తాను ఎన్నుకోవడం ద్వారా విశ్వాసపరమైనటువంటి యాత్రలో తాను తీసుకునేటువంటి నిర్ణయాలలో ఏ తప్పు ఉండదు. మానవ లోకం దాన్ని పాటించి తీరాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటిది. అది క్రీస్తు కాలం నుండి కూడా వస్తుంది. అందుకనే శ్రీ సభ 2000 సంవత్సరాలు గడిచినా కూడా ఈ విధంగానే ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. రెండవది, ఆయన ఇచ్చినటువంటి అధికారం ఏదైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడింది అంటే దాని అర్థం అభిషేకం ద్వారా పాప మన్నింపు అనేటువంటి దానిని ప్రభువు మనకు ప్రసాదిస్తున్నాడు. పేతురు గారి యొక్క వారసత్వంలో వస్తూ ఉన్నటువంటి పీఠాధిపతులు, గురువులు, అభిషేకులుగా ఉన్నటువంటి వారు పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ప్రజల యొక్క తప్పిదములను మన్నించేటువంటి అధికారాన్ని ప్రతి అభిషేకులు పొందుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలోనే నీవు దాన్ని విప్పాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏదో చేస్తామంటే కాదు. ప్రభు ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని, మార్గాన్ని మనము అవలంబించాలి, అనుసరించాలి. కాబట్టి ఏ వ్యక్తి అయితే పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని పాటిస్తూ, ఆత్మశుద్ధి చేసుకుంటూ, పాప మన్నింపును పొందుకుంటూ, క్రీస్తు యొక్క శరీరక్తములను స్వీకరిస్తూ, దివ్య సంస్కారాలను పాటిస్తూ వీరి యొక్క విశ్వాసపు యాత్రను, జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారికి పరలోక ద్వారాలు తెరవబడతాయి. దాని యొక్క అధికారం ఇక్కడే ఉంది. దానిని ప్రధానంగా ఈ పేతురు తర్వాత ఈ శ్రీ సభ ద్వారా అభిషక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలా సద్వినియోగపరచుకుని ప్రభువులకు దగ్గరగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దీనిని వారు నమ్మారు, దీనిని వారు ప్రబోధించారు, దీనికోసమే వారు ప్రాణాలు ఇచ్చారు. పేతురు క్రీస్తు కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఆయనను క్రీస్తు ప్రభు తర్వాత పేతురు తన అధికారాన్ని తీసుకున్నాడు. కాబట్టి నీ బోధకుడు, నీ వాడు ఎలా చనిపోయాడో అలాగే నేను చంపేస్తా ఉన్నాడు. దానికి పేతురు అన్నాడయ్యా, నాకు అంత భాగ్యం వద్దు, నేను మానవుడిని, నేను పాపాత్ముడను. ఆయన శిలువ మీద నిగిరికి నేలకు మధ్య వేలాడుతూ మరణించాడు. నేను ఆ విధంగా చనిపోవడానికి అనుకున్నాను కాదు, నన్ను తలకిందలుగా వేయండి అని చెప్పాను అన్నాడు. ఎందుకంటే నేను అతన్ని దూషించాను, అతను తెలియని బుక్కాను, నేను పాపాత్ముడిని, నన్ను తలకిందులుగా సిలువ వేయన్నాను. ఆయన రోమ్ నగరంలో తలకిందులుగా సిలువ వేసి చంపేశాను. ఆ
తరువాత శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు ఎక్కడైతే సెయింట్ పీటర్ స్క్వేర్ అనేటువంటి దాన్ని మనం పిలుచుకుంటూ ఉంటామో ఆ ప్రాంతంలో తన సమాధి చేశారు. ఆ సమాధి పైన కట్టబడినటువంటి పీఠం మీద నుంచే పరిశుద్ధ పోపు గారు జగద్గురువులు ఆయన తన యొక్క అతి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలు సమర్పించి ఒక పవిత్రమైనటువంటి కార్యాలు అన్ని కూడా అధికారపూర్వకమైన అన్ని కూడా ఆ పీఠం మీద నుండి ఆ పీఠం దగ్గర నుండి ఆ సమాధి నుండి ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తారు. దాని చుట్టూరు కూడా ఈ 2000 సంవత్సరాల పాటు మరణించినటువంటి పరిశుద్ధ పోపు గారి యొక్క సమాధులు అన్ని కూడా ఉంటాయి. ఇదంతా కూడా ఏంటి మనకు చెప్పబడేదంటే దేవుడి యొక్క శక్తి, క్రీస్తు యొక్క శక్తి. క్రీస్తు ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ సభ ద్వారా, ఈ కథోలిక సంఘం ద్వారా ఈ విశ్వ స్త్రీ సభ నడిపిస్తున్నాడు అనేటువంటి దానికి ఒక తాత్కాణంగా కనపడుతూ ఉంది. అలాగే పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళాడు. క్రీస్తు అంటే ఎవరో తెలియటువంటి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అంటే ఎవరో తెలియటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏదో వాళ్ళు ఊహించుకొని ఆరాధనలు పూజలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వారిని కన్విన్స్ చేశాడు, క్రీస్తు చెంత కనిపించాడు. నీవు అన్యుడివి, అన్యుల దగ్గరికి వెళ్ళావు అని ఆయన రోమ్ నగరం బయట శరచ్ఛేదనం చేశారు, నరికి చంపేశారు. క్రీస్తు దేవుడిని ప్రబోధించొద్దు అని చెప్పారన్నారు. మేము చేసేటువంటి హోమీయులుగా మేము చేసేటువంటి ఆరాధనలు పూజలు అనేటువంటివి అన్ని కూడా తప్పు అని చెప్పారు, ప్రబోధించొద్దు అని చెప్పని అతన్ని బెదిరించారు. రోమ నగరం బయట ఆయన పలక నరికేసి చంపేశారు. ప్రేమ సహోదరులారా, రోము లోపల పేతురు గారి యొక్క సమాధి, రోము బయట పౌలు గారి యొక్క సమాధి, ఈ రెండు కూడా ప్రపంచాన్ని ఇదిగో ఈ విధంగా కాపాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం స్మరణ చేసుకునేటువంటి ఈ ఇరువులు ఈ స్త్రీ సభకు పునాదులు, ఈ స్త్రీ సభకు మూల స్తంభాలు. ఈ భవనం ఒక భవనం నిలబడాలి అంటే ఒక దృఢమైనటువంటి బలమైనటువంటి పునాది రాళ్ళు ఎంత అవసరమో ఈ స్త్రీ సభ ఈనాడు 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడాను ఇలా నిలబడింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ క్రీస్తు యొక్క శక్తితో నడిపింపబడుతున్నటువంటి ఈ మహాపునీతులే. కాబట్టి ఈ యొక్క బోధనలోనే, ఈ ప్రబోధనలోనే మనందరం కూడా జీవిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసం మీద మనం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి అని, భవిష్యత్ కాలంలో ప్రభువుని నమ్మినటువంటి వారంగా మనం జీవించాలని వేడుకుంటూ ఈ పునీతుల యొక్క, ఈ అపోస్తలుల యొక్క ప్రార్థన సహకారం మనకు తోడుగా ఉండాలని వేడుకుంటూ ఈ పూజా వరకు కొనసాగించుకున్నాం. దేవుడు మనలను దీవించునుగాక. సహోదరి సహోదరులారా, నేను నడిపించి ఈ పని సర్వశక్తి గల హృదయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమున సమర్పించు బలి అర్పణలకు అపోస్తలుల ప్రార్థన సహాయం పూర్తిగా లభించునుగాక. వారి మహోత్సవం నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రం చేయండి. వీరి విజ్ఞాపన ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. కృపగల దేవా,
ఇక్కడ చేరని ఈ చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ముందుగాక, మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ కటాక్షమున ధన్యుడైన పేతురు, పౌలులు మమ్ము ఆనందింప చేయించున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించను, పౌలు దానిని స్పష్టముగా బోధించను. పేతురు ఇశ్రాయేలు శేష జనం మధ్య ఆదిమ స్త్రీ సభను స్థాపించాను. పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడుగాను నాయకుడుగాను ఆయన. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబం ఏర్పాటు చేసి ఇరువురును సమాన గౌరవం అందుకొనుచున్నారు. ఉభయులు వేద సాక్షి కిరీటమును సమానముగా ధరించి ఉన్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరం ఉత్సాహంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున యేసువా ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయం నీవే. కనుక నీ పరిపాలన ద్వారా కాంతను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధములు మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసు మీ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభని ఆహ్వానించడంలో మా ఫ్రాన్సిస్ గురువులు, మా ఆచార పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము. ఉత్తానంతో చున్నాను సహోదరులు, నీ దగ్గర బంధువులు వాళ్ళందరూ జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు దివ్య ప్రకాశం చేర్చుకుని మాకు దయచూపి దేవుని అందరి మరి మాకు
ఆమె జోసెఫ్ గారితో కొంత పోస్టులతో ఆధునిక సంస్కృతి అందరితో మా ఇంటి జీవితం మాకు దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి నన్ను పంచుకున్నాను. ప్రత్యేకంగా మన మిత్రులు రాజారావు గారు ఎందు నిమిత్తంగా ఈ తల్లిపాకుని అనేటువంటి పెద్ద సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా బోస్కో గారు ఎంతో శ్రమ పడుతూ పిల్లలందరికీ సహాయపడాలి, వారిని కనుమార్గంలో నడిపించాలని శ్రమ పడుతూ ఉన్నారు. మరి ఈ ఉద్దేశం దేవుడు ఫలింప చేయాలని మనందరినీ కూడా తల్లితాము అనే మాటతో దేవునిలో ఎదిగేటట్టు, అలాగే దేవుని చిత్తానుసారంగా మన జీవితాల్లో కూడా మనం ఎదగాలని, దేవునితో పాటు లెగవాలని మనందరం కూడా చేతులెత్తి తన దివ్య వరప్రసాదాలు మనందరి మీద కురిపించమని చేతులెత్తి ఆ పరమాత్మని వేడుకుందాం. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీరు ఆనందం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులుగా చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షకుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకును. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. గమనించండి. తరచుగా దివ్యబలి పూజలలో పాల్పంచుకుంటూ మంచి పాప సంకీర్తనలు చేస్తూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేస్తున్నది.
తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని, ఆరగించినా ఆనందించినా, ఆరగించినా ఆనందించినా, ఒక్కసారిగా ఆరాధించినా, అనుసరించినా నా జీవన నేత, ఒక్కసారిగా ఆరాధించినా, అనుసరించినా నా జీవన నేత. నిన్ను స్మరించినా జీవితాంతము వరకు, నిన్ను భుజించినా జీవితాహారముగా, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, అందుకోండి నా రక్త పాన పాత్రమని, స్వీకరించండి నూతన పాత్ర, అందుకోండి నా రక్త పాన పాత్రమని, స్వీకరించండి నూతన పాత్ర. పానము చేసినా ప్రార్థన చేసినా, పానము చేసినా ప్రార్థన చేసినా, ఒక్కసారిగా సాక్ష్యమిచ్చినా, సేవ చేసినా నా రక్షణదాత, ఒక్కసారిగా సాక్ష్యమిచ్చినా, సేవ చేసినా నా రక్షణదాత. నిన్ను స్మరించినా జీవితాంతము వరకు, నిన్ను భుజించినా జీవితాహారముగా. క్రీస్తుని ఆత్మమా, శుభపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు కృతజ్ఞతలు చెల్లించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారుడి నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యపరచేయండి, ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆలకించండి, ఈ గాయం లోపల నన్ను ఆశ్రయించండి, నేను మెడవాయినట్టు చేయకండి, దుష్ట చేతుల్లో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరే నన్ను విడిచిపోనండి, నన్ను మీ సన్నిధికి ఇలా చేయండి, మీ పునీతతో కూడా గుర్తులేని కాలన నేను ముస్లింగాక. ఆమేన్. ఫాదర్ గారికి ప్రత్యేకంగా మా రెండు వికారియల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చర్చిని మనకి పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ శ్రేయం డైరెక్టర్ గారి ఫాదర్ జయరాజ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మన బిషప్ గారు కూడా ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి నేను కూడా మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే అప్లికేషన్ ఫిల్లింగ్ చాలా అవసరం. ఎందుకంటే వచ్చినటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ దీంట్లో నమోదు చేసుకున్నారు అనేటువంటి విషయం. రెండవది, రేపటి రోజున ఏదైనా మేలు జరగాలి అంటే అది మీరు తప్పకుండా చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఇదిగో ఇప్పుడు అందరూ కూడా కలిసి ఇదిగో ఈ పేపర్ మీద ఇక్కడ పెట్టండి, ఇది రాయండి అని చెప్పి మీకు అక్కడ మన దళిత ఆఫీస్ వారు మీకు చెప్తారు. కాబట్టి వాటిని అందరూ కూడా ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు, త్వరగా వెళ్ళిపోవద్దు. ఇది చాలా మీకు మీ జీవితాలకి మేలుకరమైనటువంటిది. కాబట్టి దీన్ని అందరూ తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేయండి. భోజనమైన వెంటనే ఈ కార్యక్రమం ఉంటుందని స్వామి చెప్పారు. కాబట్టి ఆ విషయాలు మీరు సరిగా అర్థం చేసుకుని
వాక్యానుసారంగా మీ అప్లికేషన్స్ స్వామి అన్న ఆధార్ కార్డు ఇంకా ఏదో కార్డు అవన్నీ కూడా తర్వాత అయినా ఇవ్వచ్చు స్వామి, తర్వాత అయినా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ముందు పేర్లు, మీ క్లాసులు, తర్వాత మీ ప్యారిష్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఫిల్ చేస్తే అనుకూల సమయంలో మనం తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తర్వాత ఇవ్వచ్చు. కాబట్టి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అందరం లేచి నిలబడదాం. ప్రార్థించడం. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా నూతనీకరించబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించినట్లుగా చేయండి. అపౌన్నతుంచుటయందును అపోస్తల బోధన యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లుగా మీ కృపను మా మీద కుమ్మరించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తివంతులైన దైవ దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి గమనించండి. సెయింట్ పాల్స్ వికారియట్